హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఇప్పుడు మీకు నేను వార్త చెప్తాను. ఈ వార్త విని నిజంగా మీరందరూ ఆశ్చర్యపోతారు. యూకే ప్రధాని రిషి సునాక్ ఒక సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్లుగా సమాచారం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ అనేది బ్యాన్ చేయడానికి అక్కడి ప్రభుత్వం బాగా స్టడీ చేస్తోందట. అయితే దీనిపై చర్చల విషయాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నాయి అక్కడి ప్రభుత్వ వర్గాలు. సోషల్ మీడియా వల్ల పిల్లలపై ఎంతవరకు హాని కలుగుతుందనే విషయంపై మంత్రులు జనవరి నుంచి సంప్రదింపులు ప్రారంభించాలని యోచిస్తున్నారట. ఆల్రెడీ డిస్కషన్స్ కూడా స్టార్టింగ్ పొజిషన్లోనే ఉన్నాయి. నిషేధం విధించాలా లేక నియంత్రణ చేయాలా అంటే ఒక రెగ్యులేషన్ అనేది ఏర్పాటు చేయాలా, ఈ డెసిషన్స్పై డిస్కషన్స్ బాగా జరుగుతున్నాయి. అండ్ పిల్లల్ని ఆన్లైన్ నుంచి సురక్షితంగా ఉంచే విధంగా చాలా వాస్ట్గా అంటే విస్తృతంగా వాళ్ళు పరిశీలిస్తున్నామని రిషి సునాక్ ప్రతినిధి కెమెల్లా మార్షల్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మరి నిర్దిష్ట చర్యలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు కూడా. మరి ఇటీవల యూకే గవర్నమెంట్ ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. ప్రజల్ని ముఖ్యంగా పిల్లలను రక్షించడానికి యూజర్ టు యూజర్ సేవలను అందించేటువంటి కంపెనీల బాధ్యతలను పెంచడానికి ఆన్లైన్ భద్రత చట్టాన్ని ఆమోదించింది. ఇటీవల ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ను కూడా ప్రవేశపెట్టాలని మెటా నిర్ణయం తర్వాత పిల్లల భద్రత గురించి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ వారి తల్లిదండ్రులను ఫేస్బుక్ యాక్సెస్ గురించి కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఇక బ్రిటన్ విద్యాశాఖ మంత్రి డామియన్ హిన్స్ మాట్లాడారు. మెటా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. ఇది ప్రజల గోప్యతను రక్షించడం గురించి కాదని, ఇది పిల్లల దుర్వినియోగంలో వ్యక్తులను అడ్డుకోవడం, దర్యాప్తు చేయడం, న్యాయం చేసే సామర్థ్యాలకు సంబంధించిన విషయమని కూడా హిన్స్ టైమ్స్ రేడియోతో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఒకవేళ ఈ చర్చలు ఫలప్రదమై జనవరి నెల నుంచి జరగబోయేటువంటి ఈ డిస్కషన్స్లో ఇంగ్లాండ్ ఖచ్చితంగా 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా అండ్ నెట్ ఇదంతా కూడా బ్యాన్ అనేటువంటి విషయం తెలిస్తే మాత్రం మొత్తానికి ఇదొక విజయవంతమైన అండ్ విప్లవాత్మకమైన అడుగే అని చెప్పాలి. ఇక మిగతా దేశాలు కూడా ఏం ఆలోచిస్తాయో మనం చూడాల్సి ఉంటుంది.